అసలు కళ్ళు కనిపించకుండా నీటిలో మునిగిపోయిన వారిని ఎలా కాపాడుతున్నావ్? అని భుల్లూని అడిగితే నీళ్ళల్లో ఉన్న తనకు మనుషులు ఉన్న చోట ఏదో మెరిసినట్టుగా అనిపిస్తుందని, తనకు అలాంటి భావన కలగగానే తడిమి చూస్తానని చెబుతున్నాడు భుల్లు. తనకు దేవుడు చూపు ఇవ్వకపోయినా ఈ విద్య వల్లే అంతమంది ప్రాణాలను కాపాడగలిగాను అని అంటాడు భుల్లు. భుల్లు మంచి మనసు అర్థం చేసుకున్న ఓ మహిళ అంధుడు అని చూడకుండా పెళ్లి చేసుకుంది. కాని పెళ్ళైన కొన్నాళ్లకే భుల్లు భార్య అనారోగ్యంతో చనిపోయింది. ఇక మళ్లీ పెళ్లి చేసుకోకుండా తల్లి, తండ్రి, అన్నదమ్ములు, మేనల్లుడు, మేనకోడలతోనే జీవితాన్ని గడుపుతున్నాడు. తన కళ్ళు కనిపించకపోయినా కుటుంబ బాధ్యతను తనపైనే వేసుకున్నాడు భుల్లు. అయితే జోనల్ ఆఫీసులో వరదల టైంలో జారీ చేసిన డైవర్ల జాబితాలో తన పేరు కూడా ఉందని, కాని ప్రభుత్వం నుంచి తనకు ఎలాంటి ఆర్థిక సహాయం అందటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు భుల్లు. ప్రభుత్వం అందిస్తున్న డబ్బులు తన కుటుంబ పోషణకు సరిపోవటం లేదని, ఇప్పటికైనా తన సేవలు ప్రభుత్వం గుర్తించాలని కోరుతున్నాడు భుల్లు. ఇటువంటి రియల్ హీరోకి గవర్నమెంటు ఎందుకు హెల్ప్ చేయటం లేదని ప్రశ్నిస్తున్నారు. మరి ఈ రియల్ హీరో భుల్లు సాహ్ని గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేసేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం ఏ సమస్యలైనా కేవలం మీ ఫోటో మరియు చెయ్యి చూసి సంక్రాంతి వరకు ఉచితంగా జ్యోతిషం చెప్పబడును. ఈ కింది నెంబర్ను సంప్రదించండి.